సో దీంట్లో ఇప్పటికీ అంటే ఈ రాజీనామాతోనే అయిపోలేదు, ఇంకా మా పోరాటం మిగిలే ఉంది, ఇంకా మేము కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏదైతే నిన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ ఉందో ఆ లాఠీ చార్జ్ చేసినటువంటి వాళ్ళపైన కేసులు పెట్టాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, అండ్ విద్యార్థులపైన కేసులు ఎత్తేయాలి. తో పాటు ఆత్మహత్య చేసుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి, పోలీసులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా దీని కొనసాగింపుగా ఇంకా మా ఉద్యమం ఆగలేదు, రాజీనామాతో మేము ఆగేది లేదు, అవి కూడా జరగాలి, ఆ డిమాండ్స్ కూడా నెరవేరాలని చెప్పేసి ఇంకో డిమాండ్ని ఇప్పుడే అభిజిత్ దీప్కే ఈ కామెంట్ కూడా చేయడం జరిగింది. సో పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలా, వాళ్ళు పెట్టుకున్నది ఎవరితోనే కాదు, వాళ్ళు కాక్రోచ్తో పెట్టుకున్నారు, వన్స్ లోపలికి పోయిందంటే మళ్ళీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి. సో కాక్రోచ్ జనతా పార్టీ ముందుగా ఎప్పుడైతే సోషల్ మీడియాలో హైలైట్ అయిందో అప్పుడు ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బొద్దింక లోపలికి పోయిందనుకోవాలా, ఇక పూర్తిగా ఆ రాజకీయాల్ని ఈ ఏమంటారు ఇట్లాంటి అలవాటు పడ్డ రాజకీయాల్ని పూర్తిగా తొలిచేస్తుంది అనుకోవాలా, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఇప్పుడు చనిపోయినటువంటి విద్యార్థులకు ఎక్స్గ్రేషియా అయ్యాలనేది అది పెద్ద అమల్లోకి రాలేనటువంటి డిమాండ్ ఏం కాదు కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది ఆ అంశం పైన. తర్వాత మీకు జూలై 20 నాడు పార్లమెంటు ముట్టడి సందర్భంగా విద్యార్థుల పైన జరిగినటువంటి కేసులు, ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి ఉపసంహరించుకోవటానికి ప్రభుత్వం సిద్ధపడ్డది. ఈ ఉద్యమంలో ఆయా రాష్ట్రాల్లో విద్యార్థి ఉద్యమ నాయకులపైన, ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులపైన పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చాలా కీలకమైన విషయం ఏంటంటే, జూలై 20 నాడు సంసద్ ముట్టడి సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీర్పు, రిజర్వ్ ఆర్మీ ఫోర్స్ వ్యవహరించినటువంటి తీరు చాలా అభ్యంతరకరంగా, హింసాత్మకమైనటువంటి ధోరణితో ఉన్నది. విచక్షణ రహితంగా విద్యార్థులను కొట్టారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలపైన, మహిళా ఉద్యమకారులపైన, విద్యార్థులపైన చేసినటువంటి దాడి కానీ, లాఠీ చార్జ్ కానీ చాలా అభ్యంతరకరంగా ఉంది అనేటటువంటి విషయం. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో కూడా స్పందించినట్టుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే శ్రీకాంత్, ఢిల్లీ అడిషనల్ డీసీపీ అయినటువంటి సందీప్ లాంబాని ట్రాన్స్ఫర్ చేసేశారు. సందీప్ లాంబా వ్యవహరించినటువంటి తీరు, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల తను వ్యవహరించినటువంటి తీరుని నేను కూడా మన డిబేట్ లో అభ్యంతరం వ్యక్తం చేశాను. బట్ ఇప్పటికే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది, సందీప్ లాంబాని ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఒక్కొక్క విద్యార్థిని ఏ స్థాయిలో లాఠీ చార్జ్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ ప్లానెట్స్ అనేటటువంటి గన్స్ ను ఉపయోగించారు. ఇది అంతర్జాతీయంగా నిషేధించబడినటువంటి ఒక వెపన్. బట్ అట్లాంటి వెపన్స్ ను కూడా వాడటం ఎంతవరకు న్యాయం అనేటటువంటిది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అనంటే, విద్యార్థి ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. ఆఖరికి యూనివర్సిటీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది, యూనివర్సిటీలు కూడా ఆదేశాలు జారీ చేసింది. అదొకటి. తర్వాత మీకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి అసాధారణమైనటువంటి అధికారాలు ఇచ్చింది. ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అసాధారణమైనటువంటి అధికారాలు ఇచ్చింది. తర్వాత విద్యార్థి ఉద్యమ నాయకులను ఉద్యమం వైపుకు రాకుండా చేయడానికి జేఎన్టీయు, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు, ఎవరు ఉద్యమంలోకి వెళ్ళొద్దు అనేటటువంటిది. బట్ అన్ని ప్రయత్నాల తర్వాత కూడా వైఫల్యం చెందారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో విద్యార్థి ఉద్యమ నాయకులు పెట్టినటువంటి డిమాండ్లకు తలొగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం అనే దాన్ని మనం చూస్తున్నాం. అందుకే నేను ఏమంటున్నానంటే, ఇది సంస్కరణలకు నాంది పలకటమే కాదు, భవిష్యత్ రాజకీయాలను కూడా మలుపు తిప్పేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఎంత కాదనుకున్నా ఈ అంశము, ఈ ఫ్యాక్టరు, ఈ ఉద్యమం లేకపోతే ఈ లాఠీ చార్జీ రాజకీయంగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశం, రాజకీయంగా కూడా మలుపు తీసుకునేటటువంటి అవకాశం. ఒకవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా ఏకమయ్యారు, మోడీని టార్గెట్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంకోవైపు ప్రతిపక్షం కూడా ఏకమైపోయింది. అటు జంతర్ మంతర్లో నిరసనలు పూట పూటకు ఇంకా ఉద్రిక్తంగా మారుతున్నాయి, ఉద్వేగభరితంగా మారుతున్నాయి. మోర్ ఓవర్ సొంత పార్టీలోనే గళాలు వినిపించాయి. ఆఖరికి ఈరోజు ఉదయం మోహన్ భగవత్ కూడా ఆయన విద్యార్థులను ప్రేమతో గెలవాలి, విద్యార్థులతో ప్రేమతో మాట్లాడాలి, చర్చలు జరగాల, లాఠీ చార్జీలు, ఫైరింగ్లు ఇవన్నీ చేయొద్దన్నటువంటి కామెంటు మోహన్ భగవత్ చేసిన తర్వాత 4 గంటలకు ఈ రిజిగ్నేషన్ జరిగింది. అండ్ మోర్ ఓవర్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెలబ్రిటీలు కానీ, క్రికెటర్లు కానీ అందరూ కూడా విద్యార్థులకు మద్దతు ఇచ్చారు. సో దేశం అంతా ఒకవైపు అయిపోయి, ప్రభుత్వం అంతా ఒకవైపు అయిపోతున్నటువంటి క్రమంలోనే ఈ రాజీనామా జరిగింది. సో ఇక నష్ట నివారణ చర్యల్లో భాగం అనుకోవచ్చు కదా.
శ్రీకాంత్, చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఉద్యమంలో ఈ 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలలో ఒకటి, ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి చిరాగ్ పాస్వాన్ మొట్టమొదటి స్పందించారు. విద్యార్థులకు అనుకూలంగా బల ప్రయోగం చేయటం తప్పు, చర్చలు జరపాలని స్పందించారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ తర్వాత అత్యంత సీనియర్ అయినటువంటి మురళీ మనోహర్ జోషి కూడా స్పందించారు. ఈ విధమైనటువంటి తీరు వ్యవహారం మంచిది కాదు, విద్యార్థులతోటి సంప్రదింపులు చేయాలి, వాళ్ళ ఉద్యమాన్ని గౌరవించాలి అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. మీరు అన్నట్టు మోహన్ భగవతి కూడా తన సాలిడారిటీని ప్రకటించినటువంటి సందర్భం ఉంది. అంటే వాళ్ళ వైపు నుంచి కూడా, ఆ వైపు నుండి కూడా, ప్రభుత్వాన్ని సమర్థించేటటువంటి వాళ్ళ వైపు నుండి కూడా విద్యార్థులకు మద్దతు పెరగటం ఒకటైతే, దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ నుండి, మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయవాదుల నుండి, న్యాయవాదుల అడ్వకేట్స్ నుండి మద్దతు దొరికింది. వాళ్ళు రోడ్డు పైకి వచ్చి విద్యార్థి ఉద్యమానికి మద్దతు ప్రకటించడమే కాకుండా తర్వాత రాజ్యాంగం యొక్క పీఠికని రోడ్డు పైన చదివినటువంటి సందర్భం, గుర్తు చేసినటువంటి సందర్భం ఉంది. క్రీడా రంగం నుంచి, తర్వాత సినిమా రంగం నుంచి, మేధావి రంగం నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వము ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే శ్రీకాంత్, నేను రాజ్ న్యూస్ వేదికగా మీ చర్చ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఏంటి అని అంటే, ఇప్పటి వరకు విద్యార్థులకు దేశమంతా ఎలా మద్దతు ప్రకటించి వాళ్ళ వెనకాల నిలబడిందో, విద్యార్థులు కూడా ఇక ఇప్పటి నుంచి తీసుకునేటటువంటి నిర్ణయాలు దేశ భవిష్యత్ కోసం, విద్యార్థుల భవిష్యత్ కోసం, పరీక్షల్లో రీఫార్మ్స్ రావటం కోసం ఉంటే బాగుంటుంది. బట్ ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం నాకున్నది. కాబట్టి ఇప్పటి వరకు విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి ఏ విధమైనటువంటి మద్దతు ఉందో, రాబోయే రోజుల్లో కూడా సంస్కరణలు రావటానికి, విద్యా వ్యవస్థ బాగుపడటానికి, పరీక్షల్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ పెరగటానికి విద్యార్థి ఉద్యమ నాయకులు కృషి చేస్తే బాగుంటుంది. తర్వాత వాళ్ళు వ్యవహరించేటటువంటి తీరు కూడా దేశం యొక్క సమగ్రతను కాపాడే విధంగా ఉండాలి, దేశ భవిష్యత్తును కాపాడేటటువంటి విధంగా ఉండాలి తప్ప ఏ విధమైనటువంటి ఆరోపణలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దేశ హితం కోసం విద్యార్థులు పనిచేశారు, ఉద్యమించారు అనేటటువంటి ఒక క్రెడిట్ ని దక్కించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం పైన ఉంది. ముఖ్యంగా అభిజిత్ దీప్కే పైన, సౌరవ్ దాస్ పైన, అశుతోష్ రాంకా పైన ఉందనేటటువంటి విషయాన్ని గమనించాలి. విద్యార్థి ఉద్యమ నాయకులు ఆ విధమైనటువంటి వ్యవహార శైలితోటి భవిష్యత్తులో ముందుకు వెళతారని నేను ఆశిస్తున్నాను. అట్లా కాకుండా వీళ్ళు కూడా సంప్రదాయక రాజకీయ నాయకుల లెక్క తమ వ్యవహార శైలి ఉంటే ఈ మద్దతుని వాళ్ళు కోల్పోతారనే విషయాన్ని కూడా వాళ్ళు గమనించాలి.